తెలియదు పోకుండా ఉండడానికి. కానీ ఆయన ఏదో నిలిపేశారు, నోటీస్ ఇచ్చారని మాట్లాడుతున్నారు. కెన్ యూ షో ఎనీ నోటీస్? నేను స్ట్రైట్గా అడుగుతాను, నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? గత వైసీపీ పాలనలో వ్యవసాయంలో సాయం అనే పేరు తప్ప ఎక్కడ కూడా ఆ రైతులకు అందనటువంటి దుస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసాం. దశాబ్దాలుగా నెయ్యి క్వాలిటీ అదే. చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటుకు కొన్నారు? 276 రూపాయలు 2015లో కొన్నారు. 2019 జనవరిలో 324 రూపాయలు కొన్నారు. మరి అదేటప్పుడు 320 కొంటే తప్పేముందయా? అద్దు తయారీ నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందని ప్రచారం నిరూపించండి అంటే సిట్ వేస్తాం, స్టాండ్ వేస్తామని ఎవరు వేశారు? వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఆల్రెడీ రిపోర్ట్ అంతా తయారు చేసుకుంటారు లోకేష్. స్వామివారి పట్ల అనన్య భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక పూర్వ ముఖ్యమంత్రి స్వామివారి పట్ల భక్తిని చాటుకోవటానికి వస్తూ ఉంటే భయపడిపోయినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం ఇది. ఆనంద నిలయంలో హరికొలువు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పంపిస్తున్నాను. వారు దీన్ని చదివి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని పాటించాలని చెప్పి ఒక గోవింద్ భక్తుడిగా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. అమరావతికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, ఖచ్చితంగా ఆంధ్రుల హక్కే. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి ఎలా తీసుకురావాలి అని చూస్తున్నటువంటి విషయం. ఇన్ని ఆధారాలు, ఇన్ని రిపోర్ట్లు మీ చేతుల్లో పెట్టుకుని కూడా తెలుగుదేశం పార్టీ అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ కలిసి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విలీన ప్రక్రియ కవిత బేలు ద్వారా మొదలైందనే మాట చెప్పిన. ఇవాళ రెండో అంకం ఏంటంటే ఇవాళ పొంగురెడ్డి మీద జరుగుతున్న దాడులు కూడా బీజేపీ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఒత్తిడి వల్ల జరుగుతుంది మేము అనుకుంటాం. సిబిఐ ఈడీలను వినియోగించుకొని బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరుగుతున్న దాడి. శత్రుత్వమో లేదా రాజకీయ విమర్శలుంటే తప్పకుండా చర్చ చేసుకొని శాసనసభలో మొట్టమొదటిసారి చరిత్రలో తెల్లవారి 3 గంటల దాకా అవకాశం ఇచ్చిన మీలాగా ప్రతిపక్షాల గొంతు నొక్కలే. అయినోళ్ళు తక్కువ, కానోళ్ళు ఎక్కువ. హరీష్ రావు ఎడ నిద్రపోతున్నావు, ఇంకెప్పుడు రాజీనామా చేస్తామన్నాడు. మొత్తం మందికి రుణమాఫీ అయ్యేదాకా నేను ఇడిచిపెట్ట రేవంత్ రెడ్డి నీ గుండెలే నిద్రపోతా అని నేను చెప్పిన. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులై ఉండి చెరువులు, నాలాలు, కుంటలను కాపాడుతుంటే ఒకవైపు కేటీఆర్ అంటే డ్రామారావు, ఇంకో దిక్కు మ్యాజిస్ రావు, ఇద్దరు కూడా ప్రజలందరినీ ప్రలోభాలకు గురి చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాను, తండ్రి నాలో కనుక ఒక ఆవగింజంత ప్రహ్లాదుడిలో భక్తి ఉంటే గిరనరసింహవతారం ఎత్తవయ్యా, రాక్షసులను సంహరించు తండ్రి. అసలు వాళ్ళ హైడ్రా అనేటటువంటి అంశం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అనేక అంశాలను పక్కన పెట్టడానికే, దృష్టి మరల్చడానికే హైడ్రాను తీసుకొచ్చిందనేది